మద్యం కుంభకోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగుజాడల్లోనే ఈ కుంభకోణం జరిగిందని చెప్పి స్పష్టంగా దర్యాప్తులో అరెస్టుల నేపథ్యంలో తెలుస్తూ ఉంది. నిన్న కొత్తగా ముప్పిడి అవినాష్ రెడ్డి A7ని అరెస్ట్ చేస్తే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం 24లో దిగిపోయి కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో వచ్చిన తర్వాత పుంఖాలుగా జగన్మోహన్ రెడ్డి ఆయంలో జరిగిన అక్రమాలన్నీ కూడా ఒకటిగా రాష్ట్ర ముఖ చిత్రం మీద వస్తూ ఉంటే వీళ్ళు దాన్ని ఎదురుదాడి చేసి అక్రమాలని కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయా ఇప్పుడు రాజకేశ్రెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి పాత్ర స్పష్టంగా కనపడతా ఉంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం, దానికి సంబంధించిన బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద తక్షణం ప్రజలకి మా ఆయంలో జరిగింది, దీనికి మేము చింతిస్తున్నాం, విచారం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి ప్రజల్ని క్షమాపణ కోరాలి కదా. ఏమీ లేకుండా ఎదురుదాడి, కల్తీ నెయ్యి విషయంలోనూ అంతే, కల్తీ మద్యం విషయంలోనూ అంతే, చిన్నపిల్లల స్కూలు దగ్గర మధ్యాహ్న భోజనంలో చిక్కీలు పెట్టే టెండర్ దగ్గర నుంచి, స్కూల్ బ్యాగులు పుస్తకాల దగ్గర నుంచి, అలాగే అనేక సంబంధించిన బైజూస్కు సంబంధించిన సాఫ్ట్వేర్ విషయంలో కానీ, ఒప్పందాల విషయంలో కానీ, స్కూలు విషయాల్లో కానీ, అనేక విషయాల్లో, ట్యాబ్ల విషయాల్లో కానీ, అనేక విషయాల్లో రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున లూటీ చేయటం జరిగింది. ఈ మళ్ళా దాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అని చెప్పి అధికార యంత్రాంగాన్ని, పారిశ్రామికవేత్తల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారో. కాబట్టి ప్రభుత్వం ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళందరినీ స్థాయితో సంబంధం లేకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.